వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణ రోడ్డుపై జరిగిన దాడి ఘటన తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతను సృష్టించింది. ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేకు గృహ నిర్బంధన విధించారని బీజేపీ నేతలు తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా శంకరపట్నం మండలంలో బీజేపీ కార్యకర్తలు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ దాడి ఘటనపై న్యాయపైన ప్రచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ శంకరపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాలు మా యొక్క కామారెడ్డి ఎమ్మెల్యే అయిన తాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆఫీస్పై దాడి చేసి వారిని గృహహింసకు పాల్పడడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మీ సీఎం రేవంత్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ ఓడించినటువంటి పెద్ద నాయకుడుగా ఉన్న తాటిపల్లి వెంకటరమణారెడ్డిపై దాడి చేస్తే మేం పెద్దగా అవుతాం అనుకుంటే అది మీ మూర్ఖత్వం. స్థానిక ఎమ్మెల్యే వారి తండ్రి గారి యొక్క చరిత్ర తెలుసుకోవాలని చెప్పిరాలి. నువ్వు అనేక కామారెడ్డి పట్టణంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు భూ కబ్జాలకు పాల్పడ్డావని, ఆ భూ కబ్జాలను వెలికి తీస్తుండు వెంకటరమణారెడ్డి అనే అక్కాస్తో మా యొక్క ఎమ్మెల్యే పైన దాడి చేస్తున్నావు. కానీ ఏనాటికి కూడా నీ భూ కబ్జాలు ఆగాయి. త్వరలోనే నువ్వు ఎన్ని కబ్జాలు చేసినావో కామారెడ్డి పట్టణంలో మా యొక్క వెంకటరమణారెడ్డి గారు బయట పెట్టబోతున్నారు. దానికి బహిరంగ చర్చకు రమ్మంటే రాలేక నీ గుండాలను తోలితే ఏం ఫలితమైందో చూస్తున్నావు. ఎప్పుడు కూడా దౌర్జన్యానికి పాల్పడడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మీరు గమనించుకోవాల్సింది ఒకటే, రేవంత్ రెడ్డి గారు, మీ అక్కాసేవన్ ఉంటే, మీ యొక్క షబ్బీరల్లి అక్కాసేవన్ ఉంటే ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన ఎమ్మెల్యేపై దాడి చేయడం కాదు. మీ సత్తా ఉంటే మరొక్కసారి కామారెడ్డిలో గెలిచి మా వెంకటరమణారెడ్డి ఏమన్నా అక్రమాలు చేస్తే బహిరంగం చేయండి. కానీ మీరే అక్రమాలు చేసి మళ్ళా మా మీద దాడి చేయడం ఇది శ్రేయస్కరం కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ శంకరపట్నం మండల శాఖ అధ్యక్షులు ఏనుగుల అనిల్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నిరసన కాండ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు నిన్నగాక మొన్న కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని గృహ నిర్బంధం చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కూడా హౌస్ అరెస్టు చేయడం జరిగింది. అలాగే ఎంపీలే కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అందరూ గృహ నిర్బంధం ప్రజలను ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇబ్బంది గురి చేస్తున్నారు. రాష్ట్రంలో షబ్బీర్ అనే వ్యక్తి కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయం చిచ్చు రేపినటువంటి షబ్బీర్ అలీ గారు, అలాగే రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ నాయకులు గుండాగిరి చేసి కూడా కార్యకర్తలే కానీ కార్యకర్త వాహనాలే కానీ ఎమ్మెల్యే వాహనాలే కూడా నాశనం చేయడం జరిగింది. అలా కూడా బీజేపీ నాయకులు కూడా అందరం కూడా మేము సమన్వయం పాటిస్తున్నాం. మీ అందరం తలుచుకుంటే కూడా కాంగ్రెస్ నాయకులను కూడా ఒక్కరం కూడా రోడ్డు మీద రానియడం. ఎందుకంటే మాకు కూడా గుండా చేయొచ్చు. మీ అందరం కరోడు కట్టిన కాషాయవాదులం, కాంగ్రెస్ గుండెలారు ఖబర్గా చెప్తున్నా. తక్షణమే మీ అరాచకాలు మానకపోతే రేపు ఎప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా మీరు ఎవరు కూడా రోడ్లపై తిరగని కూడా హెచ్చరిస్తున్నాం. ఎప్పుడే కానీ రాజకీయంగా ఎరుకోలేక తప్పని భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్న అక్కుస్తో అక్కడ కామారెడ్డి ఎమ్మెల్యే నీకు చేతగాక రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఓడించిన ఘనత వెంకటరమణారెడ్డి, అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడించిన ఘనత వెంకటరమణారెడ్డి. ఆ అక్కుస్తోటి ఈయన ప్రజల్లో పలచన చేసి ఆయన రాబోయే రోజుల్లో రాజకీయం ఎదగకుండా చేయబట్టి వ్యక్తులు ఈ కాంగ్రెస్ నాయకులు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమాలే కానీ భారతీయ నరేంద్ర మోడీ చేసే సంక్షేమ పథకాలు కూడా ప్రజలు వివరిస్తుంటే వారు అక్కుస్తోటి వెంకటరమణారెడ్డి గారిని ఇబ్బంది గురి చేస్తున్నారు. యావత్ తెలంగాణ ప్రజలు కూడా అందరూ కూడా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గుండాలకు కూడా రోడ్ల మీద తిరగని అందరం కూడా మన శంకరపట్నం మండల శాఖ హెచ్చరిస్తుంటాం.